ఆఫ్ ద డైరెక్టర్. మీ మీ అందరికీ తెలియక ముందు ఆ డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీ సూపర్ ఉంది, బాగా అందుకే కంపోజ్ చుమ్మా ఏదో జెరాక్స్ కాపీలాగా ట్యూన్ రాదు సార్. అతను చెప్పినది విని థింక్ చేసి దానికి ఒక ట్రాక్ యాడ్ చేసి కాపీ కొట్టకుండా పక్కన ఇలాంటి సాంగ్స్ రాకుండా నా గురుగారు ఫ్లేవర్ రాకుండా అన్నీ ఇదిలాగా ఉంది అదిలాగా ఉంది అని చాలా వర్క్ చేసి నా దగ్గర ఒక టీం ఉంది. నా టీం అందరూ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఓన్లీ 1 మ్యాన్ షో కాదు, నా దగ్గర ఒక 30 ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్. సో ఎవ్రీబడి దాని డ్రీమ్ పెట్టి ఒక వైలిన్ ప్లేయర్ ఈ పాటలో వైలిన్ వాయిస్తే ఇది హిట్ సాంగ్ అయితే నా లైఫ్ బాగుంటుంది అని చాలా కోరికలు ఉంటున్నారు. నా బాధ ఏంటంటే నా మీద అలా వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా అఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతుంది. ఇలా ఇన్సైడ్ స్టోరీస్ బయట రాకుండా ఇది సెట్ అవ్వలేకపోతే బయట వెళ్ళొచ్చు ఈజీగా. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ సార్ లేకపోతే ఎందుకు పెట్టుకుంటున్నారు మూవీలో? ఇంత కష్టపడి ఇచ్చిన సాంగ్ని ఎందుకు మూవీలో పెట్టుకోకపోతున్నారు? సో దే ఆర్ హ్యాపీ అబౌట్ దేర్ సాంగ్స్. ప్రోడక్ట్ కరెక్ట్ ఉంది, నా బిహేవియర్స్లో ఏదో చేంజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరు పోయి కరెక్ట్ చేయడం, మీరు ఇలా ఉండండి అని చెప్తే వాళ్ళు ఉంటారా? అలా కాదు కదా. నేను అలా కాదు. నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పర్సనల్ ఇష్యూస్. నాకు ఎవరికి ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద. నేను మళ్ళీ చెప్తున్నా, హూ ఎవర్ మీరు నా కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి నేనే ఫస్ట్ ఫ్యాన్. ఓకే, తెలివిగా చెప్తున్నా, ఇది ఏదో మైండ్ నుంచి ఇది ఇప్పటి నుంచి ఆపేద్దాం. నెక్స్ట్ ఒక మూవీ చేయడానికి లేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్గా ఎనీ న్యూ మూవీ, కొత్త మూవీకి నేను వర్క్ చేస్తున్నా. నేను చేసిన ప్రతి మూవీ కొత్త డైరెక్టర్స్తో, ప్రతి మూవీ నేను క్యాల్కులేట్ చేసుకోండి, ఫస్ట్ నుంచి అందాల రాక్షసింది ఇప్పటి వరకు నేను చేసినదని కొత్త డైరెక్టర్స్తో. సో ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఒక సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీగా మాట్లాడదాం. ఒక సాంగ్కి 1 వీక్ సార్, మూవీలో 5 సాంగ్స్ సార్. 1 వీక్ పెట్టుకొని 1.5 మంత్స్ సార్. దాన్ని రికార్డ్ చేయడానికి 1.5 మంత్ పెట్టుకోండి. లిరిక్స్ రాయాలి, సింగర్స్ పెట్టుకోవాలి, బడ్జెట్ చూడాలి. సో 1 మంత్ 3 మంత్స్. ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ సైడ్ చేయడానికి 1 మంత్ పడుతుంది అనుకోండి. ఎక్స్ట్రా మంత్ 20 డేసే అవుతుంది. సో 1 మంత్ కూడా పోయింది, 4 మంత్స్ పైన వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం అన్నీ ఉంటుంది, డిలే అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా 5 మంత్స్ పైన చేస్తే నేనే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. నేను పెద్ద బాగుమలి కేజీఎఫ్ లాగా ఉంటే ఇంకా 2-3 మంత్స్ ఎక్స్ట్రా అవుతుంది, మేబీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్కి పైన నేను ఒక మూవీ చేస్తున్నాను అనుకోండి, నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ప్రతి మూవీ నా వల్ల డిలే అవ్వద్దు. ఇది నేను తెలివిగా ఓపెన్గా చెప్తున్నా. ఎనీ డైరెక్టర్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్క్ విత్ మీ. మీకు లేదు నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీరు ఇంత టైంకుల్లో చెయ్యాలి అని నేను చెప్పకూడదు సార్. సినిమా చేయడం ఎంత కష్టం తెలుసా? ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా నా గురించి చెప్పిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చేశారు ఆ మూవీని. నాకు తెలుసు, పర్సనల్గా తెలుసు. మూవీ ఆగి చేశారు, చాలా కష్టం. ఇప్పుడు చెప్పారు కదా, చాలా కష్టపడిదా ఒక మూవీ బయట వస్తున్నారు. మీరు ఈ టైంకులో చేయండి అని చెప్తే అది అహంకారం. నేను అలా చెప్పను. మీరు ఫస్టే నాకు 1 మంత్లో ఫినిష్ చేసుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోండి. 1 మంత్లో ఐ విల్ గివ్ ఆల్ దో సాంగ్స్. అలా ఉంటే 12 మంత్స్కి 12 మూవీ చేయొచ్చు. ఐఎమ్ సెలెక్టివ్లీ డూయింగ్ ఎ రైట్ మూవీ అండ్ ఆ క్వాలిటీ సఫర్ అవ్వకూడదు. నన్ను నమ్మి వస్తున్నారు, నమ్మకం ద్రోహం చేయకూడదు అని ఆ క్వాలిటీలో నేను చేస్తున్నా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రవర్సీ. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆల్ ది డైరెక్టర్స్ ఫీల్ ఫ్రీ టు థింక్, ఇన్వెస్టిగేట్ చేయండి ఎలా చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయండి. గుడ్ సాంగ్స్ ఆర్ ఇక్కడ డిఫాల్ట్. సో నన్ను నమ్మి అదే చెప్తున్నాను. నా ఫ్యామిలీస్ ఉంది, నా ప్లేయర్స్ ఫ్యామిలీస్ ఉంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఇదే. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ సార్. నేను కాదు, నాకన్నా ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే అతనికి ఇదే స్టేటస్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. ఇలాంటి చిన్న ఐడియాలజీలో అది ఒక కోపంలో ఏదో ఒక రోజు తిడతారు, రేపు కలిసిపోతారు. సో దాంట్లో ఇంకొక ఫ్యామిలీస్ సఫర్ అవ్వకూడదు. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్ బికాస్ అన్నం పెట్టింది తెలుగమ్మ, నేను ద్రోహం చేయను. థ్యాంక్ యూ.